హాయ్, నేను మీ మార్షల్ ఆర్ట్స్ కోచ్ యోగానంద్. అలాగే నా గురువులకి, నా సీనియర్స్కి, ఆల్ స్టార్స్, మాస్టర్స్కి ఈరోజు స్పెషల్ వీడియో ఏంటంటే మీకోసం నేను ప్రత్యేకించి చేస్తున్నాను. సమ్మర్ క్యాంప్. ఇప్పుడు పిల్లలందరికీ సమ్మర్ హాలిడేస్ కదా. ఈ సమ్మర్ హాలిడేస్ మనం ఈ టైం వేస్ట్ చేయకుండా పిల్లలకు రోజు ఒక హాఫ్ అన్ అవర్ మార్షల్ ఆర్ట్స్ నేర్పించారంటే వాళ్ళకి లైఫ్లో పెద్ద అసెట్ అవుతుంది. సో మీకోసం నేను ప్రత్యేకించి ఇప్పుడు అన్ని వీడియోలు ఆఫ్ చేసి మీకోసం నేను ప్రత్యేకించి సమ్మర్ క్యాంప్ వీడియో చేస్తున్నాను. ఓకే, డే 1 నుంచి మనం ఒక ఫస్ట్ బెల్ట్ అంతా కంప్లీట్ చేసేద్దాం. ఓకే, మనం 3 monthsలో చేయాల్సింది మనం 2 monthsలో చేసుకుంటూ వద్దాం. పంచ్ కాడ నుంచి మొత్తం క్లియర్గా జూనియర్స్, ఇంతవరకు మార్షల్ ఆర్ట్స్ రాని వాళ్ళు ఎవరైనా సరే ఇది చేయొచ్చు. అప్ టు 6 years నుంచి 78 years ఆ ఏజ్ కూడా చేయొచ్చు. ఓకే, ఎందుకంటే మార్షల్ ఆర్ట్స్కి ఏజ్ లిమిట్ లేదు, ఏ వయసులో చేయొచ్చు, వయసు దగ్గర ప్రాక్టీస్ ఉంటుంది. సో ఈరోజు మనం సమ్మర్ క్యాంప్ స్టార్ట్ చేస్తాను. వీక్లీ నేను టూ వీడియోసే పెడతాను. 2 videos మీరు ఫాలో అవ్వండి. ప్రతి వీడియో ఎప్పటికప్పుడు మీరు కంప్లీట్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ. నా గురించి నేను ఇంట్రడక్షన్ ఇస్తున్నాను. నేను సౌత్ ఇండియా షోటోకాన్ కరాటేలో ఫస్ట్ టైం డాక్టరేట్ తీసుకున్న ఫస్ట్ పర్సన్ నేను. ఓకే, అలాగే 2 national అవార్డ్స్ తీసుకున్నాను. కాబట్టి నేను సెలబ్రిటీస్ ఓన్లీ జూబ్లీ హిల్స్లో ఓన్లీ సెలబ్రిటీస్ నేను ట్రైనింగ్ ఇస్తూ ఉంటాను. మీకోసం అని చెప్పేసి నేను వీడియో చేస్తున్నా. అలాగే నా దగ్గర నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఉన్నారు. దాంట్లో నేషనల్లో గోల్డ్ మెడల్ కొట్టిన ఉన్నారు, అలాగే చాలా మంది ఛాంపియన్స్ ఉన్నారు. అలా నేను ఢిల్లీ పబ్లిక్ స్కూల్ లాంటి ఇంటర్నేషనల్ స్కూల్స్లో పెద్ద పెద్ద స్కూల్స్ నేను వర్క్ చేసి వచ్చాను. నా ఎక్స్పీరియన్స్ కూడా టీచింగ్ ఎక్స్పీరియన్స్ 34 years నుంచి నేను టీచింగ్ ఎక్స్పీరియన్స్లో ఉన్నా. ఓకే, సో మీరు చాలా హ్యాపీగా ప్రాక్టీస్ చేయండి. స్టూడెంట్స్, ఈరోజు మన మార్షల్ ఆర్ట్స్లో ఫస్ట్ మనం నేర్చుకోవాల్సింది ఇలా హోస్ట్ చేయడం అంటే దాని రెస్పెక్ట్. ఓకే, చూడండి, మనం ఇచ్చే మార్షల్ ఆర్ట్స్కి ఇచ్చే రెస్పెక్ట్. నమస్కారం. ఇలా ఉన్నారు కదా, హ్యాండ్స్ పొజిషన్, లెగ్స్ పొజిషన్లో తీసుకోండి. ఓకే, లెగ్స్ ఫీ షేప్ తీసుకోండి. బెండ్ చేసేప్పుడు హుస్ అనే సౌండ్ చేయండి. ఓకే, చేసి జస్ట్ లెగ్స్ అండ్ హ్యాండ్స్, మూవ్ యువర్ లెగ్స్ అండ్ హ్యాండ్స్. ఓకే, అగైన్ మీరు ఏం చేస్తారంటే స్టార్టింగ్ కదా చూడండి, జస్ట్ బెండ్ చేసుకుని సింపుల్గా హోస్. ఓకే, హోస్. ప్రాక్టీస్ మొదలుపెట్టే ముందు ఇది కంపల్సరీ హోస్ చేయండి. ఫస్ట్ హోస్, హెడ్ డౌన్, హోస్, పొజిషన్. ఓకేనా? సింపుల్గా చేయండి. మనం రెగ్యులర్గా చేస్తున్నప్పుడు మీకు అది అలవాటు అవుతుంది. దీన్ని ఎక్కువసారి ప్రాక్టీస్ చేయండి. 5 times 10 times ప్రాక్టీస్ చేయండి. హస్ జస్ట్ యోయ్ రిక్. చూసారు కదా, ఇది మనం యాక్చువల్లీ ప్రాపర్గా చేయాలంటే కదా యోయ్. ఓకే, యోయ్ అంటే రెడీ టు పొజిషన్. ఓకే, యోయ్ పొజిషన్, హస్, రైట్ లెగ్, మూవ్ రైట్ లెగ్, రెడీగా ఉండాలి. ఇక్కడ నుంచి మనం పొజిషన్కి వచ్చేస్తామన్నమాట. ఏం చేయడానికి సిద్ధంగా ఉండాలి. ఇదే హోస్. ఇక్కడ నుంచి మనం ఇప్పుడు ప్రాక్టీస్ మొదలు పెడతాం. రెడీ? ఓకే, ఇప్పుడు మనం ప్రాక్టీస్ మొదలు పెడతాం. చూడండి, డే 1 కాడి నుంచి మనం ఎక్సర్సైజ్ పార్ట్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఎక్సర్సైజ్ అనేది కంపల్సరీ చేయాలి మీరు. ఓకే, అది కూడా మనం సింపుల్ ఎక్సర్సైజ్ చేద్దాం. సింపుల్ ఎక్సర్సైజ్ చేసి మనం రొటీన్ సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదాం. ఓకేనా? ఇప్పుడు మనం చేసేది జపాన్ కరాటే అసోసియేషన్. ఓకే, షోటోకాన్ కరాటే, దీని నుంచి చేస్తున్నాం. ఇది వరల్డ్లోనే చాలా ఫేమస్ కరాటే. ఈ స్టైల్ చాలా గొప్పది. సో మీరు ఇందులో చేస్తున్నారు, చాలా సంతోషపడుతున్నాం. థ్యాంక్ యూ. గుడ్ లక్ ఆల్ ఆఫ్ యూ. చూడండి, ఫస్ట్ ఎక్సర్సైజ్ పార్ట్ చేద్దాం. కమాన్, ఆల్ ఆఫ్ యూ స్కిప్పింగ్. 10 to 20 కౌంట్ చేయండి మీరు పిల్లలు.
Okay, okay, okay. Neck. Okay, slowly front and back, slowly front and back. ఓకే, బాడీలో ఉన్న ప్రతి జాయింట్, ప్రతి మజిల్ అన్నీ కూడా మనకి కదలాలి. కదిలి ఆ మజిల్స్ ఫ్రీ అయిపోతే మనం చేసే మూమెంట్స్కి అది చాలా సపోర్ట్ ఇస్తుంది. ఓకేనా? నెక్స్ట్ షోల్డర్స్. ఇవి కూడా జస్ట్ 10 కౌంట్స్. Opposite side. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Okay, next wrist. 1, 2, 3, 1, 7, 8, 9, 10. Opposite. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Okay, next finger push. చూడండి, ఫింగర్స్ ఎలా పెట్టారు, దీన్ని పుష్ చేయండి హార్డ్గా. ఎస్ ఎస్, గట్టిగా. ఈ ఫింగర్స్ కూడా మనం స్ట్రాంగ్గా ఉండాలి. ఓకే, మన బాడీలో ప్రతి అవయవం స్ట్రాంగ్గా అవ్వాలి. అలాగే అట్ ది సేమ్ టైం మన ఇంటర్నల్ ఆర్గన్స్ కూడా చాలా హెల్తీగా అయిపోతాయి. ఓకే, ఇదేంది కదా. నెక్స్ట్ హిప్ క్యాచ్. ఇది కూడా 10 కౌంట్స్. ఇప్పుడు ఈ వీడియో నాకు తెలిసి స్కూల్ పిల్లలు, కాలేజ్ స్టూడెంట్స్ వీళ్ళందరూ కూడా చూస్ చేస్తారు. ఎందుకంటే సమ్మర్ క్యాంప్ వాళ్ళకే కొద్దిగా ఫ్రీగా ఉంటుంది. సో మీకోసం నేను ప్రత్యేకించి చేస్తున్నాను, చూడండి. ఓకే, దీనికి ఆపోజిట్ డైరెక్షన్ మళ్ళీ. హెవీ ఎక్సర్సైజ్ లేదు, సింపుల్ చేస్తున్నాను, మీరే ఇబ్బంది పడకుండా రిలాక్స్. నెక్స్ట్ హిప్ అయిందిగా. నెక్స్ట్ నీస్. నీస్ ఎప్పుడు కూడా ఫ్రంట్ అండ్ బ్యాక్ స్ట్రెచ్ చేయండి. ఓకే, నెక్స్ట్ యాంకిల్. యాంకిల్స్ వచ్చేవాడికి దీంట్లో రకరకాల ఎక్సర్సైజులు చేయొచ్చు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఎక్సర్సైజ్ చేంజ్ చేద్దాం. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ నుంచి ఫ్రంట్ బెండ్స్. ఓకే, హ్యాండ్స్ అప్, ఫ్రంట్ బెండ్. ఓకే, ఫ్రంట్ బెండ్. కంటిన్యూ. ఎస్, బెండింగ్. ఎస్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. పైకి వేసినప్పుడు బ్రీత్ ఇన్, బెండ్ అయినప్పుడు బ్రీత్ అవుట్. ఓకే, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఓకే, స్టాప్. నౌ సైడ్ బెండ్స్. చూడండి, సైడ్ బెండ్. ఓకే, రైట్. నెక్స్ట్ లెగ్స్ ఓపెన్. ఎస్, అలా ఓపెన్. చూడండి, ఇక్కడ నుంచి సైడ్ బెండ్స్. ఈ యూజ్ చేసినప్పుడు ఏమవుతుందండి, ఈ జాయింట్, ఈ లెగ్ జాయింట్ నర్వ్స్ అన్ని కూడా ఫ్రీ అవుతాయి. జస్ట్ ఓకే, గుడ్. కంటిన్యూ. ఎస్, ఓకే. నౌ హిప్ రోల్. చూడండి, ఇది కూడా సేమ్. ఇది మేజర్ జాయింట్ కదా, దీన్ని మనం ఎంత వీలైతే అంత ఎక్కువగా మనం ఫ్రీ చేయాలి. చేసినప్పుడు మనం ఫర్దర్ మూమెంట్స్ అన్ని కూడా చాలా ఈజీగా ఫ్రీగా ఉంటాయి. ఓకే, నెక్స్ట్ ఏమై. ఓకే, ఇప్పుడు చూడండి, మీకోసం కొన్ని కాషన్స్ ఇవ్వట్లేదు నేను, లెర్నింగ్ కదా, ఇదంతా ఎక్సర్సైజ్ పార్ట్. ఓకే, రైట్ లెగ్ బ్యాక్. యాక్చువల్ దీన్ని రైట్ లెగ్ జంకుడ్స్తూ ఉంటాం. ఓకే, యాక్చువల్గా దీన్ని రైట్ లెగ్ జంకుడ్స్తూ ఉంటాం. మీకోసం మీకు అర్థమయ్యేటట్టు రైట్ లెగ్ బ్యాక్ చెప్పాను. నెక్స్ట్ క్లాస్లో మీకు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, లెగ్ రైజ్ 5 కౌంట్స్ ఓన్లీ. మామూలుగా అయితే మేము 10 కౌంట్ చేస్తాం, మీకోసం 5 కౌంట్ చేస్తున్నాం ఈరోజు. రెడీ? 1, 2, 3, 4, head up, 5. Okay, leg change. 1, 2, 3, 4, and 5. Okay, leg change. Now side చేస్తున్నాం. చూడండి, side rise. 1, 2, 3, 4, and 5. Leg change. 1, 2, 3, 4, and 5. Okay, leg change. ఓకే, ఇప్పుడు రౌండ్ వస్ రైజ్ అయిపోయినాయి కదా, రైజింగ్ అయిపోయినాయి కాబట్టి నెక్స్ట్ మనం చేసేది రౌండ్ వస్ చేస్తున్నాం. చూడండి, రైట్ లెగ్ బ్యాక్. మీరు ఫస్ట్ జస్ట్ ఈ పొజిషన్లో రండి, దీన్ని నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నుంచి లెగ్ ఇన్సైడ్ టు అవుట్ సైడ్. చూడండి, ఉంది కదా, ఇన్సైడ్ టు అవుట్ సైడ్. రెడీ? రైట్, కమాన్. 1, 2, 3,
4 and 5. Leg change. 1, 2, 3, 4 and 5. Very good, very good. Leg change. దీనికి ఆపోజిట్స్ ఉంటుంది చూడండి. ఆపోజిట్ దాన్ని ఎలా చేస్తామంటే అవుట్ సైడ్ టు ఇన్సైడ్. రెడీ 1, 2, 3, 4 and 5. Change. 1, 2, 3, 4 and 5. Very good, very good. Okay, now side leg change. 1, 2, 3, 4 and 5. Leg change. 1, 2, 3, 4 and 5. Very good. Okay, చూసారు కదా ఎంఐ చూసారు కదా లెగ్ రేజింగ్ చేసాం. యాక్చువల్ లెగ్ రేజింగ్ 4 ఉంటాయి, మనం 2 చేసాం ఈరోజు. రౌండర్స్ వచ్చి 3 చేసాం. ఇన్సైడ్ టు అవుట్ సైడ్, అవుటర్స్ ఇంటూ మళ్ళీ సైడ్ చేసాం. ఓకేనా, ఇది ముఖ్యమైన ఎక్సర్సైజ్ పార్ట్. ఓకే, ఇప్పుడు మనం పని చేయాలంటే చూడండి, ఫస్ట్ హ్యాండ్స్ ఓపెన్ చేయండి. ఇలా ది ఫస్ట్ ఫోల్డ్, సెకండ్ ఫోల్డ్ అండ్ థర్డ్ ఫోల్డ్. ఈ థర్డ్ ఫోల్డ్ ఎక్కడ రావాలి చూడండి, ఈ థంబ్ ఈ 2 ఫింగర్స్ మాత్రమే ఉండాలి. ఓకే, అగైన్ ఓపెన్, మళ్ళీ 1, 2, 3. ఓకే, అగైన్ ఓపెన్, మళ్ళీ అగైన్ 1, 2, 3. ఓకే, ఇలా వచ్చినప్పుడు మన ఫిస్ట్ ఇలా స్ట్రైట్గా రావాలి, అప్ అండ్ డౌన్స్ రాకుండా ఇలా స్ట్రైట్గా రావాలి ఫిస్ట్. ఓకేనా, మనం పని చేసినప్పుడు కూడా అది కరెక్ట్గా ఉంటుంది. యాక్చువల్లీ ఫిస్ట్ ఇలా మనం బిగించాలి. ఇది బాగా ప్రాక్టీస్ చేయండి. 1, 2, 3. ఓకే, 1 కనిపిస్తుంది కదా, 1, 2, ఈ థంబ్ 3. ఓకే, చూడండి మన ఫ్రీ హ్యాండ్స్. ఓకే, ఫ్రీ హ్యాండ్స్ పెట్టే కదా, పంచ్ చేస్తున్నాం చూడండి ఒకసారి, మీరు కూడా చేయండి. ఓన్లీ రైట్ హ్యాండ్ పంచ్. ఓకే, పంచ్ ట్విస్ట్ చేసుకుంటూ పంచ్, మరి సేమ్ ఎలా అయితే వచ్చిందో అలాగే ఈ రిబ్ టచ్ అవుతూనే వెళ్ళాలి. ఓకేనా, వచ్చాడు కూడా రిబ్ టచ్ అవుతూనే వేస్ట్ స్లోగా. ఓకే, ఫస్ట్ టైం చేస్తున్నప్పుడు ఓన్లీ 1 హ్యాండ్ చేయండి, 10 కవర్స్. ఓకే, బ్యాక్, ఎస్, బ్యాక్. ఓకే, చూడండి, రైట్, కంటిన్యూ, ఎస్. ఓకే, నౌ స్టాప్. లెఫ్ట్ హ్యాండ్ ఆల్సో సేమ్. ఈ రిప్ టచ్ అవుతూనే పంచ్ రావాలి, రిప్ టచ్ అవుతూనే బ్యాక్ పొజిషన్, ఫ్రీ హ్యాండ్ పొజిషన్కి వెళ్ళిపోవాలి. ఓకే, పంచ్ అండ్ బ్యాక్, పంచ్ అండ్ బ్యాక్, ఎస్, కంటిన్యూ, పంచ్ అండ్ బ్యాక్, పంచ్ అండ్ బ్యాక్, ఎస్, పంచ్ అండ్ బ్యాక్, పంచ్ అండ్ బ్యాక్, పంచ్ అండ్ బ్యాక్. హ్యాండ్ మళ్ళీ అగైన్ రైట్ హ్యాండ్కి వచ్చేద్దాం. 10గా అయిపోయినాయి కదా, దీన్ని జస్ట్ స్పీడ్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. వెరీ గుడ్. ఓకే, నౌ లెఫ్ట్ హ్యాండ్ వెళ్ళిపోదాం. లెఫ్ట్ హ్యాండ్ కూడా స్పీడ్. రెడీ, ఓకే, లెఫ్ట్ హ్యాండ్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 and 10. వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే, రైట్ హ్యాండ్ సెపరేట్ చేసి లెఫ్ట్ హ్యాండ్ సెపరేట్ చేస్తాం కదా. ఇప్పుడు చూడండి, సపోజ్ నా ఆల్టర్నేట్ హ్యాండ్ చేద్దాం. ఫ్రీ హ్యాండ్ పొజిషన్, పంచ్ ఉంది కదా, ఏంటి చూడండి, ఈ రైట్ పంచింగ్ హ్యాండ్ వెనక్కి వెళ్తూనే ఈ లెఫ్ట్ హ్యాండ్ వస్తుంది. చూడండి, ఇది చూడండి, ట్విస్టింగ్ చూడండి, దేని పైన చేసుకుంటూ వెళ్తూనే ఉండాలి. ఓకే, అగైన్ చూడండి, ఎస్. ఓకే, రెడీ, కౌంట్ స్టార్ట్. ఇచ్, నీ, సమ్, షీ, గో, రుక్, సుజ్, హుజ్, హు, జూ. ఓకే, గుడ్. అగైన్ కంటిన్యూ. ఇచ్, నీ, సమ్, షీ, గో, రుక్, సుజ్, హుజ్, హు, జూ. ఓకే, రిలాక్స్, డౌన్, యోయ్. చూసారు కదా, పంచెస్ ఇది చాలా ఇంపార్టెంట్. మార్షల్ ఆర్ట్స్కి ది బేసిక్ ఆర్ట్ ది పంచ్. సో ఈ పంచ్ మీరు ఎంత కట్టరీ చేస్తే అంత మొత్తం లాస్ట్ మీరు
హై డౌన్స్కి వెళ్ళినా కానీ ఈ పంచే ఉంటుంది మనకి. ఓకే, సో ఈ పంచి మీరు కరెక్ట్గా ప్రాపర్గా ప్రాక్టీస్ చేయండి. ఫస్ట్ స్లోగా ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ స్పీడ్ అనేది స్పీడ్ పవర్ బేసిక్ అని తర్వాత చూద్దాం. బేసిక్ అయితే కంపల్సరీ ఉండాలి. ఓకే, రైట్ హ్యాండ్ ఫార్వర్డ్. ఓకే, 20 కౌంట్స్, 20 కౌంట్స్ చేద్దాం. 20 కౌంట్స్ పంచెస్. రెడీ, స్టార్ట్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 and 20. Very good. Okay, yoik. Okay, breathe in, breathe out. Breathe in, Asin, breathe in. Breathe in, Asin, breathe. ఓకే, మీకు ఏజ్ లిమిట్ లేదని చెప్పాను కదా. 6 years నుంచి, మా అబ్బాయి 6 years. ఓకే, 6 years నుంచి 70 years ఎవరేం చేయొచ్చు. ఈ ఆర్ట్ చేయడానికి ఏజే ఉండాలని లేదు, యంగ్ ఏజ్లో చేయాలని లేదు. ఏ వయసు వాళ్ళైనా సరే హ్యాపీగా చేయొచ్చు. మార్షల్ ఆర్ట్స్ ది బెస్ట్ వే. మార్షల్ ఆర్ట్స్ చేస్తాం వల్ల మనం ఫిజికల్గా మెంటల్గా చాలా స్ట్రాంగ్గా ఉంటాం. హాయ్ అండి, మీకు మా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. దాని పక్కనే బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి. మీకు తెలిసిన ప్రతి చిన్నపిల్లలు ఉన్న పెద్ద పిల్లలు ఉన్నా కానీ షేర్ చేయండి. ఎందుకంటే ఈ మన ఒక్కరికే కాదు, మీకు సంబంధించి అందరికి కూడా చాలా ఇంపార్టెంట్ మార్షల్ ఆర్ట్స్ అనేది. సో పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరున్నా సరే మీకు కావాల్సిన వాళ్ళందరికీ ఇది షేర్ చేయండి. దీనివల్ల అందరికీ చాలా మంచిగా జరుగుద్ది. ఓకే, ఈ సమ్మర్ క్యాంప్ మీ అందరూ బాగా ప్రాక్టీస్ చేయండి. మీకోసం ఈ 2 months మంచి వీడియోస్ పెడుతున్నాను. నెక్స్ట్ మన వెపన్ కూడా మీకు వెపన్ నేర్పబోతున్నాను. నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను. నాన్ చాక్ ఉంటుంది, అది ముందుగానే తెచ్చుకుని ఇంట్లో పెట్టుకోండి. నేను ఈ క్లాస్ అయ్యే లోపల మీకు ఆ వెపన్ కూడా నేర్పిస్తాను. రెడీ, థ్యాంక్ యూ. హుస్ అగైన్, హుస్. ఓకే, ఇక్కడ మన క్లాస్ పూర్తయింది. నెక్స్ట్ క్లాస్కి మరి చెప్పే లోపల మళ్ళీ ఈ క్లాస్ మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. ఓకేనా, థ్యాంక్ యూ. చూసారు కదా, ఈ వీడియో మీరు నాకు ఇచ్చే గురుదక్షిణల్లో ఒక సబ్స్క్రైబ్ చేయడం, బెల్ సింబల్ ట్యాప్ చేసి లైక్ చేయండి. మీ వాళ్ళు ఎవరంటే నా అనుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీకు వాళ్ళకి షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. బస్. ఓకే స్టూడెంట్స్, చూడండి, నేను ఈ 2 తెలుగు రాష్ట్రాలకి కరాటేలో జనరల్ సెక్రటరీగా ఉన్నాను. అలాగే మనం చేసేది జపాన్ కరాటే అసోసియేషన్ నుంచి చేస్తున్నాం, షోటోకాన్ కరాటే. ఓకే, దీనికి సౌత్ ఇండియా షోటోకాన్ కరాటే చీఫ్ వచ్చి రాపల్ సుదర్శన్ సార్. చాలా మంచి కోచ్, చాలా చాలా పెద్ద గొప్ప కోచ్ ఆయన మాకు. అలాగే జోనల్ చీఫ్ ఇన్స్ట్రక్టర్ వచ్చి శాంసన్ మాస్టర్. ఓకే, చాలా మంచి మాస్టర్, మంచి కోచ్. వీళ్ళందరూ కూడా నా గురువులందరూ కూడా మంచి మంచి గురువులు. అలాగే సీనియర్స్ కూడా చాలా మంచి సీనియర్స్ ఉన్నారు. నేను ఒకరి గురించి ఇంట్రడ్యూస్ చేస్తుంటాను. అలాగే వాళ్ళని కూడా చూపించే ప్రయత్నం చేస్తాను. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. బస్. ఓకే, ఇక్కడ మన క్లాస్ పూర్తయింది. నెక్స్ట్ క్లాస్కి మరి చెప్పే లోపల మళ్ళీ ఈ క్లాస్ మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. ఓకేనా స్టూడెంట్స్? మీరు మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం వల్ల ఉన్న బెనిఫిట్స్ మీకు తెలుసు కదా. ఒకటి, మనకి మంచి డిసిప్లిన్ ఉంటుంది. ఓకే, శరీరం స్ట్రాంగ్గా ఉంటుంది, మెంటల్లీ మనం ఫిజికల్గా మనం స్ట్రాంగ్గా ఉంటాం. ఓకే, థింకింగ్ పవర్ చాలా బాగుంటుంది, మెమరీ పవర్ చాలా బాగుంటుంది, అలాగే బాడీలో ఫ్లెక్సిబిలిటీ చాలా బాగుంటుంది. ఓకే, ఇవన్నీ ఇంటర్నల్ ఆర్గాన్స్ కూడా చాలా బాగా వర్క్ అవుతాయి, చాలా బాగా చేస్తే. అదిగాక వెయిట్ లాస్ కూడా చాలా ఈజీగా అవుతారు, బాగా అవుతారు. ఫ్లెక్సిబిలిటీ వస్తుంది, ఫ్లెక్సిబిలిటీ మజిల్స్కి ఒక ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. అదిగాక ఫైటింగ్ స్కిల్స్, సెల్ఫ్ డిఫెన్స్, మిమ్మల్ని మీరు కాపాడుకోగలరు. ఓకే, ఇవన్నీ కూడా ఎలాంటి ఇంకెన్నో ఉన్నాయన్నమాట. మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం వల్ల ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. సో మీరు తప్పకుండా ప్రాక్టీస్ చేయండి. మన వీడియో చాలా బాగుంది, రీచ్ చాలా బాగుంది. మీ అందరికీ కూడా థ్యాంక్స్. నా వీడియోని ఆదరించి నాకు సపోర్ట్ ఇస్తాను. మీ అందరికి కూడా థ్యాంక్స్. జై హింద్.